మనందరం కలిసి రామచంద్ర యాదవ్ గారికి రాజకీయ పట్టం కట్టాలి. రాజకీయ పట్టం కడితేనే మనందరికి కూడా రాజ్యాధికారం వస్తుంది. మన మనోభావాలన్నీ కూడా చాటి చెప్పుకోవటానికి విలువగా ఉండగలుగుతాం అని చెప్పి మనందరం కూడా ఇక్కడ సమీకరణ అయ్యాం. రామచంద్ర యాదవ్ గారినే ఎందుకు పెట్టాలి, మన బీసీలు రాజ్యాధికారంలో ఎందుకు ఉండాలి అనే ఒక భావంలో ఇప్పుడు దాకా ముందు పాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మమ్మల్ని పల్లకీలు మోసే బోయలుగానే చూశారు, కానీ పల్లకీలో కూర్చోబెట్టే ఒక రాజుగా మమ్మల్ని ఎప్పుడు చూడలేదు. దానికి కారణం ఏంటంటే మన వెనకబాటుతనం, ముఖ్యంగా బీసీలు అంటేనే మనందరం కూడా ఐక్యత లేకపోవడం అనే ఒక భావన. రామచంద్ర యాదవ్ గారు మరి గుంటూరు పక్కన ఉన్నటువంటి తురకపాలెంలో వాటర్ పొల్యూషన్ జరిగేసి దాదాపు 5గురు చచ్చిపోతే దాంట్లో 2 బీసీలు ఉంటే ఆయన స్వయంగా వెళ్ళి పోలీసులు రానికపోయినా ఈ రామచంద్ర యాదవ్ గారు ఏడబోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి పాపం ఆయన్ని నిర్బంధన చేసినా సరే దూసుకొని చిన్నపిల్లలు వెళ్ళినట్టుగా దూసుకొని పోలీసులు నెట్టి వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి ఆ బీసీలకి మరి ఆయనకి చేతైన సహాయం చేసిన వ్యక్తి ఇంతవరకు కూడా బీసీ కమ్యూనిటీలో ముందుకు వచ్చి ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏ వ్యక్తిని రామచంద్ర యాదవ్ గారు చూశారు మీరు. మరి అది ఉదాహరణ చాలు. ఆయనకు మనం పట్టం కట్టి ఆయన బీసీల్లో కల్లా మనందరం ఒక నడుము తెగించి ఆయన్ని రాబోయే కాలంలో ఒక ముఖ్యమంత్రిగా మనం చూసుకుంటే మరి మనకు మంచి జరిగిద్దని చెబుతూ కూడా